కళ్ళ ముందు తల్లిని కొడితే, కళ్ళ ముందే తండ్రిని చంపితే, కళ్ళ ముందే కుటుంబం కొట్టుకుపోతే ఒక లేత మనసు ఆవేదనిది. నాన్నను తనకు దూరం చేశాడు, కుటుంబాన్ని నాశనం చేశాడు. వాడికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని 10 ఏళ్ల రియాన్స్ ఆవేదన ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది. 10 ఏళ్ల ప్రాయమంటే ఆడుతూ పాడుతూ అమ్మ వెంటే తిరుగుతూ అల్లరి చేయాల్సిన వయసు. కానీ ఆ పసిగుండెలో ఇప్పుడు ఆనందానికి చోటు లేదు. ఆ లేత మొహంలో ఎప్పుడూ కనిపించే చిరునవ్వు చెరిగిపోయింది. కంటి నిండా భయమే, గుండె నిండా అంతులేని కన్నీరే మిగిలింది. కళ్ళెదుటే కన్న తల్లిని ఒక నీచుడు కొడుతుంటే ఆ పసివాడు పడిన నరకం వర్ణనాతీతం. అమ్మను కొట్టేవాడు, భయమేసేది, మమ్మీ రోజూ ఏడ్చేది అంటూ ఆ పిల్లాడు గుండె లవిసేలా చెప్తుంటే వినేవాళ్ల ప్రాణం కరిగిపోతుంది. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా అది స్టార్ట్ చేసేది. ప్రాణంగా చూసుకునే నాన్నను ప్రోటీన్ షేక్లో కెమికల్ కలిపి కడతేర్చిన ఆ రాక్షసుడి పైశాచికత్వాన్ని ఆ చిన్నారి ఎంత నలిగిపోయి ఉంటాడు. టెర్రరిస్టులంటూ భయపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తా అంటూ సాదిక్ పిల్లాడిని గొంతు నులిమి బెదిరించాడంటే ఆ చిన్నారి ప్రతి క్షణం ఎంతలా వణికిపోయి ఉంటాడు. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా అది స్టార్ట్ చేసేది. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశాడు. నా హోల్ ఫ్యామిలీని రూయిన్ చేసేసాడు.